మంచి మనసు కలిగిన మానవతామూర్తి, పూర్ణ భారతీయ మహిళకే మంచుతునక, మాతృ సమానురాలైన ఎన్టీఆర్ సతీమణి శ్రీమతి బసవతారకం గారికి సవినయపూర్వకంగా ఈ వీడియోను అంకితం చేస్తున్నాను. కొమరవోలు మునసబైన కాంట్రగడ్డ చెంచయ్య కృష్ణవేణి దంపతుల రెండవ సంతానం బసవ రామతారకం. చెంచయ్య గారు ఒక జంగమ దేవర వద్ద శివదీక్ష తీసుకోవడంతో వారు వీరశైవ సంప్రదాయకులయ్యారు. వారికి 5గురు సంతానం కలిగారు. వరుసగా ఉమామహేశ్వరరావు, బసవతారకం, రుక్మాగంధ వరప్రసాదరావు, మల్లికార్జునరావు, మాలతి. ఎన్టీఆర్ తల్లి వెంకట్రామమ్మ పెదనాన్న వెంకటరత్నం గారి కొడుకు ఈ కాట్రగడ్డ చెంచయ్య. చెంచయ్య అక్కగారైన వెంకమ్మకు పిల్లలు కలగకపోవడంతో కొమరవోలుకు తీసుకువెళ్లి తన వారసుని చేసుకుంది. అలా బావ వెంకటరత్నం గారి మునసబుగిరి చెంచయ్య గారికి రావడం జరిగింది. వెంకట్రామమ్మకు సొంత అన్నదమ్ములు లేకపోవడంతో చెంచయ్యనే సోదరునిలా భావించి పండగలకు పబ్బాలకు వెళ్లి వచ్చేది. బాగా ప్రేమానురాగాలు ఉండడంతో సంబంధం కలుపుకుందాం అనే ఉద్దేశంతో కూతురు పుట్టినప్పుడు తారక రామారావు పేరు వచ్చేలా బసవ రామతారకం అని నామకరణం చేసుకున్నారు. పుట్టిన నాడే ఆ మహానుభావుడికి ఇల్లాలు అని అందరూ అనుకుని అదే విధంగా వారిని పెంచి పెద్ద చేశారు. పేరుకు తగ్గట్టే బసవమ్మ కల్లా కపటం ఎరగని గంగిగోవు లాంటిది. ఎంత అందంగా ఉండేదో అంత అందమైన మనసు కలిగి ఉండేది. చిన్నప్పుడే చదువుతో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. తల్లిగారింట మునసబు గారి కూతురుగా అల్లారు ముద్దుగా అష్టైశ్వర్యాలతో పెరిగి కూడా నందమూరి ఇంట పాకలో సైతం నివసించి ఎన్నో కష్టాలను సైతం చిరునవ్వుతో స్వీకరించిన గొప్ప వ్యక్తిత్వం గల్ల మనిషి. కలిమిలేముల్లో ఎన్టీఆర్తో తన చివరి వరకు తోడిండిన మహా ఇల్లాలు. చాలా నిరాడంబర వ్యక్తి. ఎదుటివారినెప్పుడు కనిపెట్టుకొని ఉండే మహా మనిషి. అన్నగారికి ఆమె తప్ప ఇంకో లోకం లేదు. ఆమెకు ఆయన తప్ప మరొక తలపు రాదు. ఇదే ఎన్టీఆర్ బసవతారకం ప్రేమ. పుట్టిన నాటి నుండి వటవృక్షంలా పెరిగి చివరి వరకు వారి ప్రేమ కొనసాగింది. ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేకపోయారు. అందుకే ఆమె పోయాక ఒంటరితనం భరించలేకపోయాడు అన్న ఎన్టీఆర్. పైగా గంపెడు సంతానం ఉన్నా ఒక్కరు కూడా ఆయన ఉన్న గది మెట్లు కూడా ఎక్కడానికి సాహసం చేయలేకపోయారు. మేమున్నాం నాన్న అని పిల్లలు ఎవరైనా చేయి అందించి ఉంటే ఆయన జీవితంలో లక్ష్మీ పార్వతి అనే చీకటి అధ్యాయం పురుడు పోసుకునేది కాదేమో. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ల జీవితాలు, వారి వివాహానికి ముందు దారి తీసిన క్రమాలు అన్ని వీడియోస్ రూపంలో ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్ లో గమనించగలరు.